భవన నిర్మాణ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్. వర్షాలతో భవన నిర్మాణ పనులకు బ్రేక్ ఇవ్వాలన్నారు. బిల్డింగ్ పనుల్లో ఉన్న కార్మికులను సేఫ్ జోన్ కి తరలించాలని అధికారులకు సూచించారు. కొత్త భవన నిర్మాణ పనుల్ని పరిశీలించాలని జీహెచ్ఎంసీ అధికారుల్ని దానా కిషోర్ ఆదేశించారు. నాలాలు, ఇతర ప్రమాద ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లతో అనౌన్స్ చేయాలని చెప్పారు. నాలాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దానా కిషోర్. భవన నిర్మాణ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్. వర్షాలతో భవన నిర్మాణ పనులకు బ్రేక్ ఇవ్వాలన్నారు. బిల్డింగ్ పనుల్లో ఉన్న కార్మికులను సేఫ్ జోన్ కి తరలించాలని అధికారులకు సూచించారు. కొత్త భవన నిర్మాణ పనుల్ని పరిశీలించాలని జీహెచ్ఎంసీ అధికారుల్ని దానా కిషోర్ ఆదేశించారు. నాలాలు, ఇతర ప్రమాద ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లతో అనౌన్స్ చేయాలని చెప్పారు. నాలాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దానా కిషోర్. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కంటిన్యూగా పడుతున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏకదాటిగా వానలు పడుతుండటంతో పబ్లిక్ పెద్దగా బయటకు రావడం లేదు. మరోవైపు భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని క్లియర్ చేస్తున్నారు. సిటీలోని వర్షంపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. సిటీలో అయితే అర్ధరాత్రి నుంచి కూడా వర్షం కంటిన్యూగా కురుస్తూ ఉంది. రాత్రి అయితే దాదాపు 10 తర్వాత అయితే ఒకేసారి పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షం అయితే కురిసింది. ప్రస్తుతం మనం బాలనగర్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్ దగ్గర ఉన్నాం. బాలనగర్ సర్కిల్లో అయితే ఏదైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో లోతట్టు ప్రాంతాలంతా కూడా వాటర్ అనేటటువంటిది ప్రవహిస్తూ ఉంది. దీంతో వీళ్ళ ఇక్కడ ఈ దారిలో వెళ్ళే ప్రయాణికులంతా కూడా కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం ఇవాళ సండే కావడంతో పబ్లిక్ హాలిడే ఉంది. దాంతోపాటు ఎంప్లాయీస్ కానివ్వండి ఇళ్ళకే పరిమితం అయ్యారు. గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూనే ఉంది. వర్షాలు భారీగా ఉన్నందున అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్కి సంబంధించి ప్రతి 2 గంటలకు ఒక్కసారి వాతావరణం ఎట్లా ఉంది అనే విషయాన్ని కూడా ఇటు నగరవాసులతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు వాతావరణ శాఖ అయితే సూచనలు చేస్తూ ఉంది. అయితే వర్షం కంటిన్యూగా ఉండడంతో అటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్గా ఉంది. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి ఆ వాటర్ని అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు అధికార యంత్రాంగం కానివ్వండి ఇటు ప్రజలు కూడా కాస్త జాగ్రత్తలు పాటిస్తున్నారనే చెప్పుకోవచ్చు. సిటీలో ట్రాఫిక్ కూడా పెద్దగా రోడ్ల మీద కూడా పెద్దగా కనిపించట్లేదు. ఇటు హాలిడే ఉంది. దాంతోపాటు వెదర్ కండిషన్స్ కూడా పబ్లిక్ అంతా ఫాలో అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీంతోపాటు ఇటు బాలనగర్ నుంచి ఇటు మియాపూర్ నుంచి ఈ ఏరియాలో కూడా ట్రాఫిక్ అనేది కాస్త తక్కువగానే ఉంది. దాంతోపాటు ఇటు అమీర్పేట, పంజాగుట్ట, లగడి కపుల్, నాంపల్లి ఏరియాల్లో కూడా కాస్త ట్రాఫిక్ అనేటటువంటిది కూడా కాస్త తక్కువగానే ఉందని చెప్పొచ్చు. పబ్లిక్ అంతా కూడా ఈ వెదర్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఉన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది క్లియర్ చేస్తూ ఉంది. కెమెరామెన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.